హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మను టీచర్స్ ఛానల్. సో ఇవాల్టి వీడియోలో ఇంక్లూజివ్ ప్రాక్టీసెస్ అనే సబ్జెక్ట్ నుంచి ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్ అనే ఫస్ట్ యూనిట్ని కంటిన్యూ చేస్తున్నాము. సో మనకి ఈ సబ్జెక్ట్లో 3 యూనిట్సే ఉంటాయి కాబట్టి మళ్ళీ చెప్తున్నాను. సిలబస్ అనేది లెంతీగా ఉంటుంది. సో 1 యూనిట్ కావడానికే క్లాసెస్ ఎక్కువగా పట్టొచ్చు. సో 3 యూనిట్స్ ఉంటాయి కాబట్టి వాస్ట్ సిలబస్ అనేది ఉంటుంది. ఓకే, ఇవాల్టి క్లాస్లో ఇంక్లూజన్ గురించి ఇంకా డెప్త్లో నేర్చుకోబోతున్నాము. సబ్జెక్టే ఇంక్లూజివ్ ప్రాక్టీసెస్ కాబట్టి ఇది మనకి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కిందకి రావచ్చు. సో జాగ్రత్తగా వినండి. ఓకే, ఆల్రెడీ తెలిసిందే బట్ ఇంకొంచెం డెప్త్లో నేర్చుకుందాం. సో వీడియోని స్టార్ట్ చేసే ముందు బీఎడ్ వాళ్ళు ఎవరైనా ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి, చాలా వరకు యూజ్ అవుతుంది మీకు. సో కమింగ్ టు ద క్లాస్, అసలు ఇంక్లూజన్ అంటే ఏంటి అనేది మనకి టాపిక్. ఓకే, దాంట్లో చూసుకున్నట్టయితే ఇంక్లూజన్ లిటరల్లీ మీన్స్ టు ఇంక్లూడ్. సో డిక్షనరీలో ఉండే ఈ మీనింగ్ చూసుకున్నట్టయితే ఇంక్లూజన్ అంటే ఇంక్లూడ్ చేయడం. ఓకే, ఇట్ ఈజ్ ఎ రీసెంట్ స్టెప్ ఇన్ స్పెషల్ ఎడ్యుకేషన్. స్పెషల్ ఎడ్యుకేషన్లో ఇది ఒక రీసెంట్ స్టెప్ కిందకు వస్తుంది. ఇట్ రిఫర్స్ టు ద ప్లేస్మెంట్ అండ్ ఎడ్యుకేషన్ ఆఫ్ చిల్డ్రన్ విత్ డిసేబిలిటీస్ ఇన్ రెగ్యులర్ ఎడ్యుకేషన్ క్లాస్ రూమ్స్ విత్ చిల్డ్రన్ ఆఫ్ సేమ్ ఏజ్ హు డు నాట్ హ్యావ్ డిసేబిలిటీస్. సో ఇంక్లూజన్ అంటే జనరల్గా ఏంటి, మనకి టు ఇంక్లూడ్ అని అర్థం. సో ఇక్కడ ఏంటంటే ఎడ్యుకేషన్లో డిసేబుల్ ఉన్న పిల్లలని రెగ్యులర్ క్లాసెస్లో నాన్ డిసేబుల్ పిల్లలతో సేమ్ ఏజ్ వాళ్ళతోటి చదివించడము ఇంక్లూజన్ కిందకు వస్తుంది. ఓకే, ఇంక్లూజన్ అనేది మనకు ఒక మెసేజ్ ఇస్తుంది. ఏంటది? ఎవ్రీవన్ బిలాంగ్స్ టు ద స్కూల్, ఎవ్రీవన్ ఈస్ వెల్కమ్ టు ద స్కూల్. ప్రతి ఒక్కరు పిల్లలు స్కూల్కి బిలాంగ్ అవుతారు అండ్ అలాగే అందరూ పిల్లలందరూ కూడా స్కూల్కి వెల్కమ్ అనమాట, మీరు రావచ్చు అనమాట. ఓకే, సో నెక్స్ట్ చూసుకున్నట్టయితే ఇంప్లిమెంటేషన్ ఆఫ్ దీస్ ప్రాక్టీసెస్ వేరీస్. సో ఈ ఇంక్లూజన్ యొక్క ఇంప్లిమెంటేషన్ అనేది డిఫరెంట్గా ఉండొచ్చు. స్కూల్స్ మోస్ట్ ఫ్రీక్వెంట్లీ యూజ్ ద ఇంక్లూజన్ మోడల్ ఫర్ సెలెక్టెడ్ స్టూడెంట్స్ విత్ మైల్డ్ టు మోడరేట్ స్పెషల్ నీడ్స్. జనరల్గా ఇంక్లూజన్లో మైల్డ్ టు మోడరేట్ స్పెషల్ నీడ్స్ ఉన్న చిల్డ్రన్ వాళ్ళని ఇంక్లూడ్ చేస్తారు. ఫుల్లీ ఇంక్లూజివ్ స్కూల్స్ విచ్ ఆర్ రేర్ do not separate general education and special education programs. Instead, the school is restructured so that all students learn together. Fully inclusive schools లో మనకి జనరల్ ఎడ్యుకేషన్ని స్పెషల్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్స్ని వేరువేరుగా చేయరు. ఓకే, దాన్ని రీస్ట్రక్చర్ చేసి అందరూ కలిసి నేర్చుకునేలాగా చూస్తారనమాట. సో ఇది రేర్గా మనం చూడొచ్చు. సో దిస్ ఈజ్ అబౌట్ ద ఇంక్లూజన్. ఇప్పుడు ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్ గురించి చూద్దాం. Teach students that all people are equally valued members of the school and society. సో ప్రతి ఒక్కరు కూడా స్కూల్లో మరియు సొసైటీలో ఈక్వల్లీ వాల్యూడ్ మెంబర్సే అనేది స్టూడెంట్స్కి నేర్పించడం. క్రియేట్ అన్ అట్మాస్ఫియర్ ఆఫ్ ట్రస్ట్ అండ్ రెస్పెక్ట్ యాజ్ స్టూడెంట్స్ లెర్న్ దట్ డిఫరెన్సెస్ ఎన్రిచ్ లెర్నింగ్ అండ్ దట్ ఆల్ హ్యావ్ వాల్యుబుల్ కాంట్రిబ్యూషన్స్ టు మేక్. సో ఒక ట్రస్ట్ వర్ది మరియు రెస్పెక్ట్ఫుల్ ఎన్విరాన్మెంట్ని క్రియేట్ చేయడం, దాని ద్వారా ఏంటంటే వాల్యుబుల్ ఎడ్యుకేషన్ అనేది అందించవచ్చు అండ్ అలాగే ప్రతి ఒక్కరు వాళ్ళ యొక్క వాల్యుబుల్ కాంట్రిబ్యూషన్స్ చేస్తేనే డెవలప్మెంట్ ఉంటుందనేది నమ్ముతారు పిల్లలు. నెక్స్ట్ చూసుకుంటే ఎంపవర్ స్టూడెంట్స్ హూ హ్యావ్ ప్రీవియస్లీ హ్యాడ్ అన్సక్సెస్ఫుల్ స్కూల్ ఎక్స్పీరియన్సెస్ ఆర్ ఎక్స్పీరియన్స్డ్ స్కూల్ ఫెయిల్యూర్. స్కూల్లో మంచి అనుభవాలు లేని వాళ్ళకి, ఓకే, ఇలాంటి పిల్లలకి ఎంపవర్మెంట్ అనేది కూడా ఇస్తుంది ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్ అనేది. బ్రాడన్ స్టూడెంట్స్ వ్యూస్ ఆఫ్ అదర్స్, హెల్పింగ్ దెమ్ టు బీ మోర్ యాక్సెప్టింగ్. సో సిచ్యువేషన్స్ని కానివ్వండి, మనుషుల్ని కానివ్వండి యాక్సెప్ట్ చేయడం. ఓకే, పిల్లల యొక్క వ్యూస్ని బ్రాడన్ చేయడం. ఇవి హెల్ప్ స్టూడెంట్స్ టు వర్క్ ఇన్ వేరీడ్ సెట్టింగ్స్ విత్ మెనీ టైప్స్ ఆఫ్ పీపుల్. సో సొసైటీలో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పీపుల్ ఉంటారు. సో ఈ ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్ అనేది స్టూడెంట్స్కి ఎలా హెల్ప్ అవుతుందని అంటే వ్యారీడ్ సెట్టింగ్స్లో డిఫరెంట్ సెట్టింగ్స్లో ఎలా వర్క్ చేయొచ్చు పీపుల్తో కలిసి అనేది నేర్పుతుంది. ఎన్ష్యూర్ దట్ ఆల్ స్టూడెంట్స్ హ్యావ్ ద ఆపర్చునిటీ టు బికమ్ కాంట్రిబ్యూటింగ్ మెంబర్స్ ఆఫ్ సొసైటీ. ప్రతి ఒక్క స్టూడెంట్ ఓకే సొసైటీకి కాంట్రిబ్యూటింగ్ మెంబర్స్ లాగా తీర్చిదిద్దుతుంది. ఓకే, ఎంపవర్ ఎడ్యుకేటర్స్ టు ఎక్స్పాండ్ దేర్ స్కిల్స్ అండ్ టెక్నిక్స్ బియాండ్ దట్ విచ్ ఈజ్ రొటీన్ ఆర్ కంఫర్టబుల్. సో ఎడ్యుకేటర్స్ యొక్క స్కిల్స్ కానివ్వండి, టెక్నిక్స్ని కానివ్వండి ఎంపవర్ చేయడం, ఎక్స్పాండ్ చేయడం, వీటి గురించి కూడా ఉంటుంది. ఎంకరేజ్ పేరెంట్స్ అండ్ ద కమ్యూనిటీ టు బికమ్
partners with the school in establishing and reinforcing the mission. సో ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్ని ఇంకా ఫర్దర్గా డెవలప్ చేయడానికి పేరెంట్స్ మరియు కమ్యూనిటీని స్కూల్తో పార్ట్నర్షిప్ అవ్వడానికి కూడా ఎంకరేజ్ చేస్తుంది. ఓకే, సో దట్ ఈస్ అబౌట్ ద ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్. నెక్స్ట్ ఇప్పుడు కాన్సెప్ట్ ఆఫ్ ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్ గురించి చూద్దాము. ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్ మీన్స్ వెల్కమింగ్ ఆల్ చిల్డ్రన్ వితౌట్ డిస్క్రిమినేషన్ ఇంటూ రెగ్యులర్ ఆర్ ఆర్డినరీ స్కూల్స్. మనకు తెలిసిన విషయమే, రెగ్యులర్ స్కూల్స్ లేదా ఆర్డినరీ స్కూల్స్లో డిస్క్రిమినేషన్ లేకుండా అందరి పిల్లల్ని కలిపి ఎడ్యుకేషన్ని అందించడం. స్టూడెంట్స్ విత్ డిసేబిలిటీస్ ఆర్ నాట్ రిక్వైర్డ్ టు బి రెడీ and don't have to earn their way into regular classrooms based upon their academic skills. సో డిసేబిలిటీ ఉన్న వాళ్ళు ఈ ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్లో దాన్ని ఎర్న్ చేయడం కానివ్వండి, సీట్ని ఎర్న్ చేయాలి, లేకపోతే అక్కడ జాయిన్ అవ్వాలంటే రెడీ ఉండాలి, ఇలాంటివి ఏమీ ఉండవు. నార్మల్ ఎన్రోల్మెంట్. ఓకే, A well-run inclusion program provides an appropriate inclusion program for all students. So, అందరికీ కావాల్సిన ఇంక్లూజన్ ప్రోగ్రామ్ అనేది ప్రొవైడ్ చేస్తుంది ఒకవేళ కరెక్ట్గా ప్లాన్ చేస్తే. ఇట్ డస్ నాట్ ఇగ్నోర్ చిల్డ్రన్స్ ఇండివిజువల్ నీడ్స్ ఆర్ పేరెంట్స్ కన్సర్న్. పేరెంట్స్ యొక్క కన్సర్న్స్ కానివ్వండి, పిల్లల యొక్క ఇండివిజువల్ నీడ్స్ కానివ్వండి, వీటిని దేన్ని కూడా ఇగ్నోర్ చేయదు. Students with disabilities use school library, playground and participate alongside with their non-disabled peers in extracurricular activities such as art, music, gym, field trips, etc. So, inclusive educationలో మనకి కరికులర్ యాక్టివిటీస్తో పాటు కరికులర్ యాక్టివిటీస్లో కూడా నాన్ డిసేబుల్ చిల్డ్రన్తో కలిపి డిసేబుల్ చిల్డ్రన్ పార్టిసిపేట్ అవుతారు. ఆర్ట్ కానివ్వండి, మ్యూజిక్ కానివ్వండి, జిమ్ కానివ్వండి, ఇలాంటివి. ఇంక్లూజన్ టీచర్స్ all children to understand and accept human differences and provides all students enhanced opportunities to learn each other's contribution. Friendship between students with and without disabilities becomes a possibility in a school that accepts inclusion students. So inclusion వల్ల ఒకరినొకరు అభిప్రాయాల్ని గౌరవించడము, ఒకరితో ఒకరు కలవడము, డిఫరెన్సెస్ అనేటివి తెలుసుకోవడము, వాళ్ళ కాంట్రిబ్యూషన్ ఉంది అనేది, ఫ్రెండ్షిప్ అనేది పెరగడము, ఇలాంటివి జరుగుతాయన్నమాట. ఓకే, సో దట్ ఈస్ అబౌట్ ద కాన్సెప్ట్ ఆఫ్ ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్. నెక్స్ట్ ఈస్ రేషనల్ ఫర్ ఇంక్లూజన్. ఇన్ అన్ ఇండియన్ పర్స్పెక్టివ్ ఆల్ లైఫ్ ఈజ్ వ్యూడ్ యాజ్ ప్రెషియస్ అండ్ ఆఫ్ వాల్యూ. ఇండియన్ పర్స్పెక్టివ్లో అందరూ ప్రెషియస్సే, అందరికీ వాల్యూ అనేది ఉంది. ఓకే, each individual contributes his or her unique part to the world, whether great or small. పెద్ద సహాయం కానివ్వండి, చిన్న సహాయం కానివ్వండి, ప్రతి ఒక్కరు వాళ్ళ యొక్క యునిక్ వేలో ఏదో ఒకటి కాంట్రిబ్యూట్ చేస్తూనే ఉంటారు. ఓకే, పర్ఫెక్షన్ ఆఫ్ ద వరల్డ్ లైస్ ఇన్ ద డెవలప్మెంట్ ఆఫ్ ఈచ్ అండ్ ఎవ్రీ ఇండివిజువల్ టు హిస్ ఆర్ హర్ మ్యాక్సిమం పొటెన్షియల్. సో వాళ్ళకి తోచిన మేరకు, వాళ్ళకి వచ్చిన మేరకు ఏదో ఒక కాంట్రిబ్యూషన్ అనేది చేస్తూనే ఉంటారు వరల్డ్ని పర్ఫెక్ట్ చేయడానికి. ఓకే, వీ ఆల్ డోంట్ పొసెస్ ద సేమ్ టాలెంట్స్ ఆర్ సేమ్ డిగ్రీ ఆఫ్ టాలెంట్స్. సో అందరికీ ఒకటే టాలెంట్ ఉండాలనే లేదు, ఒకవేళ ఉన్నా సేమ్ లెవెల్ ఆఫ్ డిగ్రీ, అంటే ఒకవేళ డ్యాన్స్ అనేది ఇద్దరు ముగ్గురికి వచ్చిందనుకోండి, అది ఒకరికి ఎక్కువ రావచ్చు, ఒకరికి కొంచెం తక్కువ రావచ్చు. సో సేమ్ లెవెల్ అనేది కూడా ఉంటుందనేసి చెప్పలేం. ఓకే, వీఆర్ నాట్ ఇంటెండెడ్ టు డూప్లికేట్ వాట్ ఎవ్రీ వన్ డస్. సో మనం ఒకరిని కాపీ కొట్టాల్సిన అవసరం లేదు. వీఆర్ యూనిక్ ఇన్ అవర్ సెల్స్. ఈచ్ ఆఫ్ అస్ హ్యాస్ హిస్ ఆర్ హర్ ఓన్ టాస్క్ టు కంప్లీట్ హిస్ ఆర్ హర్ పొటెన్షియల్ టు బి రియలైజ్డ్. సో ఎవ్రీ వన్ ఈజ్ యూనిక్ ఇన్ దేర్ ఓన్ వే. ఓకే, ఓన్లీ బై వర్కింగ్ టుగెదర్ యాజ్ టీమ్స్, assisting everyone to maximize their abilities, do we bring completion to the world. So ఒకరితో ఒకరు యాజ్ ఎ టీమ్ వర్క్ చేస్తే, ఒకరిని ఒకరు అసిస్ట్ చేసుకుంటే వరల్డ్కి కంప్లీషన్ అనేది మనం తీసుకురావచ్చు. ఆల్ చిల్డ్రన్ ఆర్ కేపబుల్ ఆఫ్ రిసీవింగ్ ఎడ్యుకేషన్ అకార్డింగ్ టు దేర్ క్యాపబిలిటీస్. సో వాళ్ళ క్యాపబిలిటీస్ ప్రకారంగా ఎడ్యుకేషన్ని వాళ్ళు తీసుకోవచ్చు అనమాట పిల్లలు. సో ఇదంతా ఎందుకు చెప్తున్నారు, మనకి ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ వేలో కాంట్రిబ్యూట్ చేస్తున్నారు కాబట్టి అందరినీ కలిసికట్టుగా మనం ఉంచాలి, విచ్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్. సో నెక్స్ట్ ఇప్పుడు ఛాలెంజెస్ ఆఫ్ ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్. ఇక్కడ ఫస్ట్ చూసుకున్నట్టయితే, టు మీట్ ద స్పెషల్ నీడ్స్ ఆఫ్ ఆల్ చిల్డ్రన్
విత్ అండ్ వితౌట్ డిసేబిలిటీస్. సో ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్లో విత్ అండ్ వితౌట్ డిసేబిలిటీస్ పిల్లలు ఉంటారు కాబట్టి వాళ్ళ స్పెషల్ నీడ్స్ని ఫుల్ఫిల్ చేసేలాగా చూడడం. ఇట్ రిక్వైర్స్ ఎ లాట్ ఆఫ్ స్ట్రగుల్ అండ్ కమిట్మెంట్. సో ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్కి లాట్ ఆఫ్ స్ట్రగుల్ ఉంటుంది, కమిట్మెంట్ కూడా కావాల్సి ఉంటుంది. వన్ ఆఫ్ ద ఛాలెంజ్. పీపుల్ హ్యావ్ టు చేంజ్ దేర్ ఎస్టాబ్లిష్డ్ బిలీఫ్స్, ప్రాక్టీసెస్ అండ్ మోడ్స్ ఆఫ్ వర్కింగ్. సో ఎక్స్క్లూజన్ అనేది ఇలాంటి నమ్మకాలు ఉన్నాయి కదా, సో వాటిని వదులుకోవాల్సి ఉంటుంది. అది కూడా వన్ ఆఫ్ ద ఛాలెంజ్. ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ can be encountered while including children with diverse educational needs. సో అందరినీ కలిపినప్పుడు అందరికీ డిఫరెంట్ ఎడ్యుకేషనల్ నీడ్స్ అనేవి ఉంటాయి. అప్పుడు అందరి ఎడ్యుకేషనల్ నీడ్స్ని మనం ఫుల్ఫిల్ చేయడానికి ప్రాబ్లమ్స్ అనేవి ఫేస్ చేయాల్సి ఉంటుంది. లిమిటెడ్ అండర్స్టాండింగ్ ఆఫ్ ద కాన్సెప్ట్ ఆఫ్ డిసేబిలిటీ. సో డిసేబిలిటీ కాన్సెప్ట్ మీద అంత ఎక్కువగా అండర్స్టాండింగ్ లేకపోవడం. టీచర్స్ యాటిట్యూడ్ ఈజ్ ఆల్సో ఏ ఛాలెంజ్. టీచర్స్ యొక్క యాటిట్యూడ్ కూడా కరెక్ట్గా ఉండకపోవడం. నాన్ ట్రైన్డ్ టీచర్స్ ఆర్ నాట్ ఎఫెక్టివ్. ట్రైన్ కాని టీచర్స్ అంత ఎఫెక్టివ్ కాకపోవడం. ఓకే, దీస్ ఆర్ ద ఛాలెంజెస్. లాస్ట్లో చూసుకున్నట్టయితే అడ్వాంటేజెస్ ఆఫ్ ఇంక్లూజన్. రెడ్యూసెస్ ఫియర్ అండ్ బిల్డ్స్ రిలేషన్. భయాన్ని తగ్గిస్తుంది, రిలేషన్స్ని పెంచుతుంది. ఇంక్రీజెస్ టాలరెన్స్, పేషెన్స్ని పెంచుతుంది. లెర్న్స్ టు వాల్యూ కాంట్రిబ్యూషన్స్ ఆఫ్ ఆల్ చిల్డ్రన్. ప్రతి ఒక్కరూ కాంట్రిబ్యూట్ చేస్తారు అనేదాన్ని నేర్చుకుంటాము. పేషెన్స్ విత్ వీక్నెస్ అండ్ అప్రిషియేట్ స్ట్రెంగ్స్. మన బలాల్ని అప్రిషియేట్ చేస్తాము, వీక్నెస్ని పేషెన్స్గా ఫేస్ చేస్తాం. క్యాన్ బిల్డ్ పాజిటివ్ క్యారెక్టర్ ట్రైట్స్ సచ్ యాజ్ పేషెన్స్, ఎంపతి అండ్ యాక్సెప్టెన్స్. పేషెన్స్ కానివ్వండి, ఎంపతి కానివ్వండి, యాక్సెప్టెన్స్ కానివ్వండి, ఇలాంటి పాజిటివ్ క్యారెక్టర్ బిల్డ్ అవుతుంది. ఫుల్ ఇంక్లూజన్ ప్రిపేర్స్ ఆల్ చిల్డ్రన్ ఫర్ ద రోల్స్ దే విల్ ప్లే ఇన్ మెయిన్ స్ట్రీమ్ సొసైటీ ఆఫ్టర్ ఫినిషింగ్ దేర్ స్కూలింగ్. సో స్కూలింగ్ అయిపోయిన తర్వాత అందరూ సొసైటీకి వెళ్ళాలి. అక్కడ వాళ్ళు ఎలాంటి రోల్ అనేది ప్లే చేయాలనేది కూడా మనకి ఈ ఫుల్ ఇంక్లూజన్ ద్వారా తెలుస్తుంది. ఓకే, దీస్ ఆర్ ద అడ్వాంటేజెస్ ఆఫ్ ఇంక్లూజన్. సో ఇది ఇవాల్టి క్లాస్లో ఇంక్లూజన్ అనే టాపిక్ని స్టార్ట్ చేశాము. వాట్ ఈజ్ ఇంక్లూజన్, వాట్ ఈజ్ ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్, అలాగే కాన్సెప్ట్ ఆఫ్ ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్, దాంతోపాటుగా రేషనల్ ఆఫ్ ఇంక్లూజన్ అండ్ అలాగే ఛాలెంజెస్ ఆఫ్ ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్ మరియు అడ్వాంటేజెస్ ఆఫ్ ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్ టాపిక్స్ అనేటివి కంప్లీట్ చేసుకున్నాము. సో యాజ్ యూజువల్ ఈ మొత్తం నోట్స్ అనేది కూడా మీకు కింద డిస్క్రిప్షన్ బాక్స్లో పీడిఎఫ్ రూపంలో ఉంటుంది. అక్కడ నుంచి ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఈ ఫ్రీ నోట్స్ మీకు నచ్చినట్టయితే, ఈ వీడియో అర్థమైంది అని అనిపిస్తే ప్లీజ్ లైక్ చేసేయండి. మన ఛానల్లో ఎవ్రీ ట్యూస్డే అండ్ ఫ్రైడే రెగ్యులర్ వీడియోస్ అనేవి అప్లోడ్ చేస్తాము. బోనస్ వీడియోస్ ఎప్పుడన్నా రావచ్చు. సో ఏ వీడియో కూడా మిస్ కాకుండా చూడాలంటే కనుక మీరు చేయాల్సిందల్లా సబ్స్క్రైబ్ చేసేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయడం. ఓకే, సో మీ ఫ్రెండ్స్తో కూడా వీడియోని షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. అండ్ నెక్స్ట్ వీడియోతోటి మళ్ళీ కలుద్దాం. అంతవరకు ఈట్, స్లీప్, లెర్న్ అండ్ రిపీట్. And thank you for watching. Bye bye.